సో అయ్యా సూపర్ స్పీడ్గా తీసుకుంటుంది ఫోకస్. అదిరింది పో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు సోనీ వ్లాగ్ కెమెరా ZV-1 ఈ కెమెరాని అయితే అన్బాక్స్ చేసి మీకు చూపించబోతున్నాను. ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో వాళ్ళ కోసం సోనీ వచ్చేసరికి ఈ కెమెరాని అయితే తీసుకొచ్చింది. మే నెలలో అనుకుంటా వీళ్ళు వచ్చేసరికి యూఎస్లో ఈ కెమెరాని అయితే లాంచ్ చేశారు. మన ఇండియాకి వచ్చేసరికి మొన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జరిగినాయి 6వ తారీఖున. ఆ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఆ సేల్స్లో నేను పార్టిసిపేట్ చేసి ఇదైతే నేను కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర దగ్గర 77,000 67,000 మొత్తానికైతే ఉంది. మనకి ఆ రోజున 61,500 రూపాయలు అనుకుంటా పడింది. సో ఆఫర్లో వచ్చేసరికి. సో ఈ రోజు దీన్ని మనం అన్బాక్స్ చేసి అసలు ఎలా ఉంది కెమెరా క్వాలిటీ అనేది అయితే తెలుసుకుందాం. బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో బాక్స్ ప్యాకింగ్ అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించదు. చూడడానికి చీప్ మెటీరియల్తో బాక్స్ ప్యాక్ చేసినట్టుగా ఉంటుంది. అంటే మనకి కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో పైన ఉన్న ప్రింటింగ్ ఉందో, సో ఇదంతా మనకి సోనీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ అయితే బాక్స్ అనిపించదు. మేబీ ఇది రీజన్ ఏంటంటే లోపల మరో బాక్స్ అయితే ఉండుంటాయి. ఎందుకంటే ఇది వచ్చరికి కాంబో ప్యాకింగ్ తో వస్తుంది కాబట్టి ఈ బాక్స్ ప్యాకింగ్ ఇలా ఉండొచ్చు. సో ఇక్కడ వచ్చరికి మనకి కంటెంట్ క్రియేషన్ కిట్ అని చెప్పేసి ఇక్కడ రాసింది. ఇక్కడ వ్లాగ్ కెమెరా ZV-1 అని చెప్పేసి మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సోనీ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి సీల్ అయితే ఉందన్నమాట. సో ఈ సీల్ మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి ప్రైస్ అయితే కనిపిస్తుంది 77,990 రూపాయలని. నేను ఇది అమెజాన్లో మొన్న ప్రైమ్ డే సేల్స్ అయితే జరిగినాయి కదా, ఆ రోజు నేను కొన్నప్పుడు 62,000 లోపే, అంటే 61,500 ఎంతో పడింది. ఆఫర్లు అన్ని పోను. సో ఇంకా ఇక్కడ డిజైనెడ్ ఫర్ వ్లాగింగ్ అని చెప్పేసి రాసింది. ఎవరైతే వ్లాగర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి వీటిని డిజైన్ చేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ లోపల మనకి ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఒక కెమెరా ఉంటుంది, ఒక షూటింగ్ గ్రిప్ స్టాండ్ అయితే ఒకటి ఉంటుంది, అలాగే 2 బ్యాటరీస్ ఉంటాయంట. సో నేను ఇంకా సింగిల్ బ్యాటరీతో వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ 2 బ్యాటరీలు చూపిస్తున్నారు. సో ఇది మంచి విషయం చెప్పాలి. 64 GB మెమరీ కార్డ్ అయితే ఒకటి ఉంటుందని చెప్పి ఇక్కడైతే చూపిస్తున్నారు. సో ఇంకంతే ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలాగుందో చూద్దాం. సో ఓకే, మనం అనుకున్నట్టుగానే బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి మరికొన్ని బాక్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి కెమెరా బాక్స్ కనిపిస్తుంది, ఇంకో బాక్స్ ఉంది, ఇది స్టాండ్. ఇక్కడ బ్యాటరీ అయితే కనిపిస్తుంది 1240 mAh బ్యాటరీ అనమాట. ఇది BX1 బ్యాటరీ మోడల్ ఇది. సో ఇవి మీకు బయట కూడా దొరుకుతాయి. సో 2,500 అని ఉంది, మీకు ఏ 1,500 1800 దొరకవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి గ్రిప్ అయితే ఉంది. సో ఇది మనకి ట్రైపాడ్ లాగా కూడా, అంటే మనకు ఒక స్టాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో కంట్రోల్స్ కూడా వస్తాయి. సో ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. దీని మోడల్ వచ్చేసరికి GPVP-TBT అంట. సో ఇది మోడల్ నెంబర్ అయితే ఉంది. సో అలాగే ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, సో టిల్ట్ అవుతుంది అంటే రొటేట్ అవుతుంది, సో స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చు, అలాగే కంట్రోల్స్ ఉంటాయని చెప్పి ఇక్కడైతే చూపిస్తున్నారు. సో MRP ప్రైస్ 9,990 రూపాయలు అని ఉంది. సో తర్వాత వీళ్ళు 6,000 7,000 దీన్ని అమ్మేస్తారు. యాక్చువల్గా ఇవన్నీ కలిపి మనం కాంబోలో కొన్నాం. ఇప్పుడే మనకు సేల్కి వచ్చింది కాబట్టి ఇవన్నీ కలిపే వీళ్ళు అమ్ముతున్నారు. సో ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో దీనికి ఎటువంటి సీల్ లేదు, డైరెక్ట్గా ఓపెన్ అయితే అయిపోతుంది. ఓకే, బాక్స్లో మనకి ఇవైతే ఉన్నాయి. సో ఈ పేపర్ బాక్స్ ఏంటో ఇంత కట్టిచ్చారు. ఇక్కడ చూస్తే మనకు ఒక పౌచ్ అయితే ఉంది. సో ఈ పౌచ్లో మనం దీని అయితే క్యారీ చేయొచ్చు. బాగుంది పౌచ్, క్వాలిటీ కూడా చక్కటి క్వాలిటీ ఉంది. తర్వాత ఇక్కడ ఒక బటన్ బ్యాటరీ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు, ఇది స్టాండ్కి యూజ్ చేయడం కోసం అనమాట. 2032. సో ఇది బటన్ బ్యాటరీ. సో ఇంకా ఇక్కడ మెయిన్ యూనిట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఈ స్టాండ్ అయితే ఈ రకంగా ఉంది. దీన్ని మనం ఈ రకంగా ఓపెన్ చేసి, సో కెమెరా మనం పెట్టినప్పుడు సో ఇలాగైతే ఉంటుందన్నమాట. సో వ్లాగింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఇది ఇలా చేతితో పట్టుకోవడం ఉంటుంది. ఇది పొడుగ్గా అయితే అవ్వదు. ఈ పైన మనకి హోల్డింగ్ స్క్రూ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. ఇది యాక్షన్ బటన్ అనుకుంటా, ఇది ఫోటో, ఇది మూవీ రికార్డింగ్. C1 అని ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అనుకుంటే. ఇది లాక్. సో ఇది లాక్ బటన్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ సోనీ బ్రాండింగ్ కనిపిస్తుంది. సో ఇదంతా ప్లాస్టిక్ బిల్డే, మొత్తం ప్లాస్టిక్ అయినప్పటికీ స్ట్రాంగ్ మెటీరియల్ ఉంది. సో ఇక్కడ ఈ సెక్షన్లో వచ్చేసరికి మనం బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది తీద్దాం. బ్యాటరీ తీయాలంటే ముందు ఇది లాగి ఇలా ఓపెన్ చేయాలంట. సో ఓపెన్ చేశాక ఇందులో మనం బ్యాటరీని అయితే ఈ విధంగా ఇన్సర్ట్ చేసి మళ్ళీ నొక్కితే సో లాక్ అయితే అయిపోయింది అంతే, సింపుల్ ఇది. సో ఇక్కడ మనకి కెమెరా అయితే కనిపిస్తుంది అనమాట. సో కెమెరా బాక్స్ కూడా, ఇది కూడా అంత అట్రాక్టివ్ బాక్స్ ప్యాకింగ్ అయితే లేదు. ఇది కూడా మనకి ప్రింటింగ్ అవన్నీ చూస్తుంటే నార్మల్ ప్యాకింగ్ లాగే కనిపిస్తుంది. సో ఇక్కడ 64 GB మెమరీ కార్డు ఇన్సైడ్ అని చెప్పి రాశారు. ఇక్కడ 2 years వరకు వారంటీ వస్తుంది అంటున్నారు. ఇక్కడ సోనీ ఉంది, ఇక్కడ డిజిటల్ కెమెరా ZV-1 మోడల్ నెంబర్ రాసింది. ఇక్కడ మనకి లోపల కెమెరా ఏ రకంగా ఉంటుంది అనేది వీళ్ళైతే చూపిస్తున్నారు. ఇటు పక్కన వచ్చేసరికి చాలా రాసున్నాయి, ఇవన్నీ మనం వదిలేద్దాం. ఇటు పక్కన చూస్తే అది స్పెసిఫికేషన్స్, అంటే కీ ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇది మనకి 20.1 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో కెమెరా, సో మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే అపాచర్ 1.8 నుంచి 2.8 అపాచర్ మనకి వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. 4K HDR కి సపోర్ట్ చేస్తుంది, వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, అలాగే జేస్ లెన్స్ తో వస్తుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ MRP ప్రైస్ అయితే ఇక్కడ ఉంది 67,990 రూపాయలు అని చెప్పేసి
ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా సీల్ బ్రేక్ చేసి లోపల కెమెరా ఏ రకంగా ఉందో చూద్దాం. అని సోనీ నుంచి నేను ఈ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి ప్యాకింగ్ ఇస్తుందని. ఓకే, ఇక్కడ చూడొచ్చు మెమరీ కార్డ్ ఇక్కడ స్టిక్ చేసి ఇచ్చారు. ఓకే, ఇది 64 GB మెమరీ కార్డ్ అనమాట. క్లాస్ 10 U3 4K లో మీరు వీడియోస్ రికార్డ్ చేయాలంటే మినిమం మనకి క్లాస్ 10 U3 ఉండాలి. ఇక్కడ వారంటీ కార్డు అలాగే యూజర్ మాన్యువల్ అయి ఉండొచ్చు. సో ఇవైతే ఇస్తారు. ఇవి పేపర్ బాక్స్ తెలిసిందే, సోనీ బీభత్సమైన పేపర్లు అయితే వేస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ వేస్టింగ్ అంతా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కెమెరా అయితే కనిపిస్తుంది. కెమెరా ఈ రకంగా వీళ్ళు ప్యాక్ చేసి అయితే కెమెరా ఇస్తున్నారు. ఇక్కడ మీరు కెమెరా చూడొచ్చు. కెమెరా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. వీళ్ళు క్లైమ్ చేసేది 297 గ్రాములో 290 గ్రాములో వీళ్ళు చెప్పేది. ఇంకా అలాగే ఇక్కడ విండ్ ఫిల్టర్ అయితే ఉంది. ఇక్కడ మైక్రో ఎస్బీ కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. సో వీళ్ళు టైప్ సితో తీసుకురావాల్సింది. ఇంత ప్రైస్ ఎలా పెట్టారు కాబట్టి టైప్ సితో తీసుకురావాల్సింది. సో మైక్రో ఎస్బీ కేబుల్ అయితే ఒకటి ఉంది. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే మనకి బ్యాటరీ కనిపిస్తుంది. సేమ్ బ్యాటరీ మనం చూసాం కదా, సో అదే బ్యాటరీ ఎక్స్ట్రా అనేది మనకు బాక్స్లో దొరుకుతుంది. ఇది కాకుండా వీళ్ళు విడిగా ఒక ఎక్స్ట్రా బ్యాటరీ అనేది ఇస్తున్నారు. సో ఇవి ఈ బాక్స్ లో ఉన్నవి. సో ఇక్కడైతే మీకు కెమెరా కనిపిస్తుంది. సో కెమెరా అయితే మీకు ఇంటర్ఫేస్ చూపిస్తాను. ఇటు పక్కన మనకి డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లే మనకి 3 ఇంచెస్ డిస్ప్లే, సైడ్ ఫ్లిప్ డిస్ప్లే అనమాట. చూసారు కదా, ఇలా సైడ్ ఫ్లిప్ అవుతుంది. ఈ డిస్ప్లే మనకి టచ్ స్క్రీన్ తో వస్తుంది అనమాట, IPS LCD డిస్ప్లే. ఇంకా అలాగే ఇక్కడ మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి నావిగేషన్ కీ అయితే కనిపిస్తుంది, సెలెక్ట్ కీ, సెంటర్ ఉంది, మెనూ, ఫంక్షన్ బటన్, ప్లే బటన్. సో మనం షూట్ చేసి మనం చూసుకోవాలంటే గ్యాలరీ లాగా అనమాట. ప్లే బటన్ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ డిలీట్ బటన్ అనమాట. ఇంక ఇక్కడ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మోడ్ ఉంది, తర్వాత ఇది రికార్డింగ్ బటన్ అనుకుంటా. అలాగే ఇది C1 అని చెప్పి రాస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్కి ఎఫెక్ట్ అనమాట. అంటే డీఫోకస్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి. సో అప్పుడు మనం వీడియో చేసినా లేకపోతే ఫోటోస్ తీసినా సరే, సో అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ కోసం వీళ్ళు సపరేట్ డెడికేటెడ్గా ఒక బటన్ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత TW యాక్షన్ బటన్ అయితే ఒకటి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఇది సెలెక్టెడ్ బటన్ అయితే సెంటర్ అయితే ఇస్తున్నారు. ఇక ఇక్కడ చూస్తే మీకు మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. ఈ మైక్రోఫోన్ కూడా చూస్తే ఇది 3 డైరెక్షన్లో స్టీరియో రికార్డ్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. రికార్డ్ చేసిన ఏదైతే ఆడియో ఉందో అది స్టీరియోలో అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ మనకి విండ్ ఫిల్టర్ ఉందో, సో దీన్ని మీరు ఇక్కడ నుంచి అటాచ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇలాగ రూమ్లు కండిషన్లో ఉన్నప్పుడు, క్లోజ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ ఫిల్టర్ అయితే అవసరం లేదు. సో మీరు అవుట్ సైడ్కి వెళ్ళారు, అవుట్ సైడ్ మీకు బాగా గోలగోలగా ఉంది, నాయిస్ ఎక్కువగా ఉందంటే ఆ టైంలో ఇది కనుక మీరు అటాచ్ చేసి ఈ రకంగా వాడితే నాయిస్ అనేది లేకుండా అవుతుంది. సో ఈ కెమెరాలో నాకు బాగా నచ్చింది ఈ ఫోకసింగ్, తర్వాత మైక్రోఫోన్ అనమాట, బిల్ట్ ఇన్ ఉంటుంది. సో మామూలుగా అన్ని కెమెరాస్ కి అంత క్వాలిటీ మైక్రోఫోన్ అయితే ఇవ్వరు. మనం ఎటువంటి మైక్రోఫోన్, ఎక్స్ట్రా మైక్రోఫోన్ అవసరం లేకుండా దీంతో రికార్డ్ చేయొచ్చు. సో అయినా సరే ఎక్స్ట్రా మైక్రోఫోన్ ఇన్సెట్ చేయాలంటే ఇక్కడ మీకు 3.5 జాక్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు కాలర్ మైక్ ఏమైనా ఉంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు. మీరు లాంగ్, ఇది కెమెరా ఇంకా లాంగ్లో ఉంది అనుకుంటే. అలాగే ఇక్కడ చూస్తే మైక్రో ఎస్బీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న మరో మంచి విషయం ఏంటంటే ఛార్జ్ చేస్తూ కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అంటే మీరు ఒక పవర్ బ్యాంక్ని క్యారీ చేస్తుంటే సో పవర్ బ్యాంక్ని మీరు ఇందులో అటాచ్ చేసి ఛార్జ్ చేస్తూనే వీడియోని కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. ఫైనల్గా ఇక్కడ మినీ HDMI పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇవి ఇక్కడ ఉన్నవి. సో ఇక్కడ నుంచి మీరు ఒక ట్యాగ్ ఏలాడి తీసుకొని సో చేతితో పట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. బాటమ్ సైడ్ ఇక్కడ మౌంట్ స్క్రూ ఈ పోర్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ పోర్షన్ ఉంది. సో ఇక్కడైతే మనం బ్యాటరీ ఇన్సెట్ చేయాలి. సో నేను బ్యాటరీ ఇన్సెట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మెమరీ కార్డు కూడా మీరు ఇక్కడే ఇన్సెట్ చేయొచ్చు. ఇది సింగిల్ స్లాట్ తోనే వస్తుంది. బట్ ఒకసారి కిందట్లోనే మీరు SD కార్డ్ ని అలాగే మెమరీ స్టిక్ డియోని కూడా మీరు ఇందులో ఇన్సెట్ చేయొచ్చు. అంటే ఇది హైబ్రిడ్ స్లాట్ తో అయితే వస్తుంది. మీ దగ్గర మెమరీ స్టిక్ డియో ఉంటే దాన్ని ఇన్సెట్ చేయొచ్చు. అలాగే ఈ రకంగా మన దగ్గర SD కార్డు ఉంటే SD కార్డుని కూడా ఇందులో ఇన్సెట్ అయితే చేయొచ్చు. ఇక ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే లెన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ జేస్ లెన్స్ అయితే వీటికి యూజ్ చేశారు. దాన్ని చెప్పాను కదా, 1.8 అపాచ్యూర్ నుంచి 2.8 అపాచ్యూర్ వరకు సో ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రోడక్ట్ షోకేస్ అనే ఫీచర్ కూడా ఇందులో అయితే ఉంది. అది మీరు ఇలాగా, నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను కదా, సో ఎంత స్పీడ్గా మీకు ఫోకస్లోకి వస్తుందో అలాగే ఇందులో కూడా మీరు ఫోకస్లోకి అయితే తీసుకురావచ్చు ఏ ప్రోడక్ట్ అయినా సరే. అలాగే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది కూడా సోనీయే, బట్ ఒకసారి అది DSLR సిగ్మా లెన్స్తో అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి చూడడానికి అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఆన్ చేద్దాం. సో ఆన్ చేస్తే తెలిసిపోద్ది. సో ఆన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక గ్రీన్ బటన్ అయితే వెలిగింది. సో ఇప్పుడు ఆన్ అయింది. తర్వాత ఏమో చేయాలి? ఓకే, ఆన్ అయింది. సో మోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మీరు నచ్చిన మోడ్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం చాలామంది ఆటోలోనే మెయింటైన్ చేస్తుంటారు. సో దీంతో నేను ఇప్పుడు కొన్ని షూట్ చేస్తాను. షూట్ చేసి మీకు అయితే చూపిస్తా. బిఫోర్ మనం దీన్ని ఒకసారి దీనికైతే సెట్ చేద్దాం. ఇక చెప్పాను కదా, ఈ బటన్తో మీరు ఇలాగ రొటేట్ అయితే చేయొచ్చు అనమాట. సో రొటేట్ చేసి కూడా ఇది లాక్, ఇది మళ్ళీ ఆ బటన్ వదిలేస్తే మళ్ళీ లాక్ అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత ఇక్కడ ఓకే, ఇక్కడ దీనికి కూడా ఒక లాక్ అయితే ఉంది. సో ఇటు సైడ్ ఇచ్చారు లాకు.
సో ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే ఇది ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. దీన్ని ముందు కొంచెం లూజ్ చేయాలనుకుంటా. సో కొద్దిగా లూజ్ చేశాక ఈ బటన్ ఇక్కడ ఈ బటన్ని ప్రెస్ చేస్తే సో మనకిది అటు ఇటు మూవ్ అవుతుంది. సో ఈ షూటర్ గ్రిప్ని మనం కెమెరాతో కనెక్ట్ చేయాలంటే మెనూలోకి అయితే వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళి నెట్వర్క్లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్లూటూత్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ పేర్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఈ పేర్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫోటో బటన్ అలాగే ఈ పైన టీ బటన్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపి మనం హోల్డ్ చేసి పట్టుకుంటే సో ఇది పేర్ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఓకే, ఇక్కడ మీకు చూడొచ్చు. సో చూపించింది. సో చూపించిన తర్వాత ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేస్తే సో వన్స్ ఓకే క్లిక్ చేశాక పేర్ అయితే అయిపోతుంది అనమాట. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ అయితే రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సో బ్లూటూత్ రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్లూటూత్ రిమోట్లోకి వెళ్ళి ఇది మీరు ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇది రిమోట్ కంట్రోల్ అయితే పనిచేస్తూ ఉంటుంది. సో జూమ్ అయితే అవుతుంది, కనిపిస్తుందా? ఓకే, జూమ్ అవ్వడం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ రకంగా అయితే మనం రిమోట్ని అయితే ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడే మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలంటే C1 నొక్కేమంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇది నొక్కితే మనకు ఫోటోని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇది నొక్కితే మన వీడియో రికార్డ్ అవుతుంది. అలాగే ఈ బ్లూటూత్ డివైస్ని మనం లాక్లో పెట్టాలంటే ఆఫ్ అనుకోవచ్చు. సో ఇది ఎప్పుడైతే మీరు ఈ బటన్ ఇటు పెడతారో సో ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా ఇది మీకు పనిచేయదు ఒక విధంగా చెప్పాలంటే. సో ఇప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఈ వీడియో కూడా వచ్చేసరికి నేను లైటింగ్ కండిషన్ కూడా పెద్ద లైటింగ్ కండిషన్ కాదు, మన ట్యూబ్ లైట్ కండిషన్ అనమాట. సో నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ అన్బాక్స్ అయితే చేస్తుంటాను. అన్బాక్సింగ్ లైటింగ్ ఏదైతే ఉంటుందో అది టాప్లో అయితే ఉంది. సో ఇప్పుడు మీ వీడియో రికార్డ్ అవ్వడం అయితే చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ నేను యాడ్ చేసి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్ తీసేద్దాం. ఇన్సైడ్ అంటే మనం ఇంట్లో ఉండగా ఎలా ఉంటుంది. సో ఇది మనం బ్లర్ ఎఫెక్ట్ అయితే తీసాను. ఇక్కడ మనకి ఐ ఫోకస్ అయితే తీసుకుంటుంది. ఆటో ఫోకస్ మనం ఐ నుంచి అయితే తీసుకుంటుంది. సో మళ్ళీ నేను బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఏమైనా తేడా తెలుస్తుందో. సో ఇప్పుడు ఆటో ఫోకస్ చూద్దాం. సో ఆటో ఫోకస్ లేదు. ఓకే, ఆటో ఫోకస్ ఇక్కడైతే తెలియట్లా. ఓకే, ఇప్పుడు తీసుకుంది ఆటో ఫోకస్ స్పీడ్ మీద. మళ్ళీ ఫోకస్ అవుట్ అయింది. మళ్ళీ ఆటో ఫోకస్. ఓకే, సో ఇందులో మనకి ప్రోడక్ట్ షోకేస్ అని ఉంటుంది. అది కనుక మీరు సెట్ చేసుకున్నారంటే సో ఇప్పుడు నేను ఇలా చూపించినప్పుడు సో ఇంకా స్పీడ్గా అయితే చూపిస్తుంది. అది అన్బాక్సింగ్లో అట్లా బాగా పనికి వస్తుంది. ఇప్పుడు అది చూద్దాం అది ఎలా పని చేస్తుందో. సో ఇప్పుడు నేను ఫోకస్ మోడ్ అయితే ఆన్ చేశాను. సో ఫోకస్ మోడ్లో అంటే ప్రోడక్ట్ ఫోకస్ మోడ్. సో ఇక్కడ వచ్చేసరికి మనం ప్రోడక్ట్ పెట్టంగానే వెంటనే సో తీసుకుంటుంది అనమాట. సో నేను బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఏదైతే ఉందో డీఫోకస్ అయితే ఆన్ చేయలేదు. ఇప్పుడు డీఫోకస్ ఆన్ చేస్తున్నాను. సో డీఫోకస్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఎంత స్పీడ్గా తీసుకుంటుంది. ఓకే, సో ప్రోడక్ట్ మనం పెట్టంగానే చూడొచ్చు చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది. ఇంకోటి ఉంది. ఓకే, యా. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ రకంగా ప్రోడక్ట్ ఫోకస్ మోడ్లో కనుక తీసుకుంటే సో మీకు ఆ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి లెటర్స్ కూడా క్లియర్ కనబడుతున్నాయా? సో చూస్తుండొచ్చు. సో లెటర్స్ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. బాగుంది. సో ఫోకస్ చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది. యాక్చువల్గా ఇంత నేను రికార్డ్ చేసిన వీడియో కానివ్వండి, ఈ వీడియో కానివ్వండి చూస్తే నేను సో విండ్ ఫిల్టర్ ఉంటుంది కదా. సో ఇది నేను యాడ్ చేయకుండా నేను మాట్లాడుతున్నాను. సో అయ్యా సూపర్ స్పీడ్గా తీసుకుంటుంది ఫోకస్. అదిరింది పో. ఇది అవుట్ సైడ్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది జూమ్ ఉందా? జూమ్ లేదు. ఓకే, ఇది జూమ్ అవుట్. ఆ తర్వాత ఇది జూమ్ ఇన్. నేను ఇంకా విండ్ ఫిల్టర్ అయితే యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండానే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో మీకు ఇంత వైడ్ అయితే వస్తుందన్నమాట. ఇక తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లర్ చూద్దాం. సో ఇది ఫోకస్లోకి వచ్చింది, డీఫోకస్ అయింది బ్యాక్గ్రౌండ్. సో ఇంతవరకు బ్లర్ వస్తుంది. యాక్చువల్గా మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఫుల్గా కనబడాలంటే సో బ్యాక్ సైడ్ అనేది చాలా లాంగ్ అయితే ఉండాలి. అప్పుడే మీకు ఆ బ్లర్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ తీసేసాను. మళ్ళీ బ్లర్ అయితే మళ్ళీ యాడ్ చేశాను. సో నడుస్తానికి ఇక్కడ మాకు అంత పెద్ద ప్లేస్ అయితే లేదు. స్టెబిలైజేషన్ మోడ్ కూడా అయితే ఇందులో అయితే ఉంటుందన్నమాట. మీకు స్టేబుల్గా అయితే వీడియో ఉంటుంది రికార్డ్ చేస్తే. ఇప్పుడు అంటే మీరు నడుస్తూ అటు ఇటు పరిగెడుతూ రికార్డ్ చేసినా సరే మీకు చాలా స్టేబుల్గా అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు విండ్ ఫిల్టర్ పెట్టి మళ్ళీ మీతో మాట్లాడతాను. సో ఇప్పుడు నేను విండ్ ఫిల్టర్ అయితే యాడ్ చేశాను. అంటే నేను ఫిల్టర్ని అయితే దీనికి అటాచ్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీకు ఆడియో క్వాలిటీ ఇందాక దానికి దీనికి మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది. సో ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఒకసారి ఆన్ చేస్తాం మళ్ళీ. ఎస్, ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనుకుంటాం. తర్వాత మనం ప్రోడక్ట్ షోకేస్ సో ఇది ఆన్ చేద్దాం. సో ప్రోడక్ట్ ఏమైనా చూపించినప్పుడు సో ఈ రకంగా మీకు ఫోకస్ అయితే అవుతూ ఉంటుంది. సో చూడొచ్చు. సో ఫోకస్ అయితే అవుతుంది. సో అది స్టేబుల్గా ఉంటే మీకు ఇంకా ఫోకస్ అనేది ఇంకా అంటే వీళ్ళు చెప్పేది అంటే ట్రైపాడ్ మీద మెయింటైన్ చేయమంటున్నారు. అలా చేస్తే మీకు ఇంకా ఫోకస్ అనేది స్టేబుల్గా అయితే ఉంటుందన్నమాట.
సో చూసారుగా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ నేను అదే సోనీ కెమెరా అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో చూడొచ్చు, నేను డైలీ నేను ఏదైతే స్టూడియో లైటింగ్ కండిషన్లో నేను వీడియో రికార్డ్ చేస్తానో అదే స్టూడియో లైటింగ్ కండిషన్లో అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడే ఆ కెమెరా వచ్చేసరికి అదనమాట. అది వచ్చేసరికి కెనాన్ 80D. సో రెగ్యులర్గా నేను యూజ్ చేసేది ఆ కెమెరా. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి ఈ వ్లాగింగ్ కెమెరా. సో రెంట్లో డిఫరెన్స్ ఏంటనేది మీరు చూడొచ్చు. యాక్చువల్గా అది వచ్చేసరికి మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరా, ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ కెమెరా అయితే అవుతుంది అనమాట. డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఎప్పుడు డిజిటల్ కెమెరా పోటీ అయితే రాదు. అలాగే నేను గమనించింది ఏంటంటే ఏదైతే ఈ విండ్ ఫిల్టర్ ఉందో ఇది ఉన్నా లేకపోయినా నాకు అవుట్ సైడ్ పెద్ద డిఫరెన్స్ అయితే తెలియలేదు. కాకపోతే మనకి ఫోకస్ మోడ్ కానీ అలాగే మనకు వెయిట్ విషయంలో ఇలా పట్టుకుంటానికి కానీ సో చాలా చక్కగా అవుతుంది. సో ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో అలాగే యూట్యూబర్స్ కూడా చాలా చక్కగా అయితే ఈ కెమెరా ఉపయోగపడిద్ది అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇందులో ఉన్న ఏదైతే ప్రోడక్ట్ ఏదైతే షోకేస్ ఉందో మోడు, సో అదైతే చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది. అన్బాక్సింగ్ వీడియోస్కి అది చాలా చక్కగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ కెమెరాకి సంబంధించి నేను ఫుల్ రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. కొన్నాళ్ళు వాడతాను, నేను 1 month దగ్గర అయితే వాడతాను. వాడి ఆ తర్వాత మీకు ఈ కెమెరాకి సంబంధించి ఫుల్ రివ్యూ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.